కంప్లీట్ అయింది. దీనికి చిన్న టచ్ ఇచ్చుకుందాం. ఇట్లా మనం అయితే లైట్గా కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే మనం కొత్తిమీర అయితే లైట్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇన్ని బోండాలు తయారైనాయి మనకు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో మటన్ కర్రీ, అది ఎండిపోయిన మటన్ కర్రీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మౌనిక అయితే ఆల్రెడీ గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసింది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే మటన్ కర్రీ, ఎండిపోయిన మటన్ కర్రీ ఎలా చేస్తుందో చూపిస్తాను మౌనిక. మరి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎండిపోయిన మటన్ ముక్కలు ఇవి ఇక్కడైతే పెట్టేసింది మౌనిక. మొన్న అయితే మనము చెట్లలో పోయినప్పుడు మనకు మటన్ కర్రీ వచ్చింది కదా, మనము ఎండబెట్టినాము. ఎండిపోయినాక ఇలా ఉంది మటను. మనకైతే టమాటా, పచ్చిమిర్చి ఆల్రెడీ ఇక్కడ కోసేసింది. ఆల్రెడీ కుక్కర్లో మౌనిక కూడా రెడీ చేసేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన మౌనిక అయితే పసుపు అయితే యాడ్ చేసింది. ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకుంటుంది మౌనిక. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎండిపోయిన మటన్ ముక్కలు అయితే మనం కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. మన ఎండిపోయిన మటన్ కర్రీ అయితే ఉడుకుతుంది. అంతలోపల అయితే మౌనిక అయితే తీయటి బోండాలు చేయమన్నది. ఇందులో అయితే చక్కెర అయితే వేస్తున్నాను చూడండి. మనకు తీయటి బోండాల కోసం చక్కెర అయితే వేసేసిన. ఇప్పుడు ఇది ఇలా మిక్సీ చేసుకోవాలి. తీయటి బోండాల కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇందులో కొంచెం చక్కెర యాడ్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకొని మనం అయితే ఇలా వాటర్ పోసుకుంటూ పిసుకాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ అయితే పోసుకోవాలి, ఇలా నీట్గా అయితే పిసుకోవాలి.
తక్కువ ఆయిల్లో ఎలా ఉడికిస్తుందో మౌనిక చూడండి ఫ్రెండ్స్. ఇవి తీయడి బోండాలు. మనం నీట్గా అయితే పిండి అయితే విసికిచ్చిన. ఇప్పుడు మౌనిక అయితే తీయడి బోండాలు వేస్తుంది. ఫ్రెండ్స్ ఇలా అయితే మనకైతే మంచిగా వేగినాయి బోండాలు అయితే. ఇదైతే మేము బోండాలు అంటే మా ఇంటికాడ అప్పుడప్పుడు టైంపాస్గా చేసుకొని తింటాం. ఫ్రెండ్స్ మనం అయితే ఎండిపోయిన మటన్ కర్రీ కంప్లీట్ అయింది. దీనికి చిన్న టచ్ ఇచ్చుకుందాం. ఇట్లా మనం అయితే లైట్గా కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే మనం కొత్తిమీర అయితే లైట్గా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మనం తయారు చేసే బోండాలు అయితే ఇక్కడ తయారు చేస్తానే. ఇలా ఈ బోండాలు కూడా తయారవుతాయి ఫ్రెండ్స్. ఇలా నీట్గా అయితే మనం తయారు చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంత బోండాలు కంప్లీట్ అయినాక ఎన్ని బోండాలు అయినా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే బోండాలు అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇన్ని బోండాలు తయారైనాయి. మనకు కొన్ని లాస్ట్కి ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఉడుకుతానే చూసారు కదా. ఇప్పుడైతే మనం అయితే తయారు చేసిన లాస్ట్ బోండాలు ఇవే. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాము.